నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి, మీ గురించి చెప్పండి. సార్ నా పేరు అక్షర్ కుమార్, కుమారస్వామి అలియాస్ అక్షర. నేను షరతులు వర్తిస్తాయి సినిమా డైరెక్టర్ని. ఇప్పుడు ఈ ఈవెంట్కి నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా షరతులు వర్తిస్తాయి అనే సినిమాకి ఇస్తున్నారు. నా సినిమాకి 2 అవార్డులు వచ్చినాయి. ఒక్క నిమిషం. సారంగి అవార్డ్స్. చెప్పండి. ఈ సినిమా నా షరతులు వర్తిస్తే సినిమాకి 2 అవార్డులు వచ్చినాయి. ఒకటి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నాకు, బెస్ట్ హీరోగా మా హీరో చైతన్యరావు గారికి వచ్చింది. థ్యాంక్స్ టు సారంగి. అంటే ఒక మంచి ప్రయత్నానికి అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమా. కథా సారాంశం ఏంటి దీని గురించి? షరతులు వర్తిస్తే ఏంటంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్లో, అంటే ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతాయి, మోసాలు కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో జరిగే మోసాల చుట్టూ మనకేంటంటే కండిషన్ సప్లై అని కింద ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇస్తారు. దాని చుట్టూ ఎన్ని జరుగుతాయని ఇంటెన్స్ తోటి ఒక అర్థవంతమైన తెలంగాణ సినిమాని తీయడం జరిగింది. కరీంనగర్ బేస్డ్గా. కరీంనగర్ టౌన్ కూడా ఈ కథలో ఒక భాగము. అంటే ఇంతకుముందు తెలంగాణ సినిమాలు అని అంటే ఒక తాగుడు, లేకపోతే ఇంత బూతులు, చాలా బ్యాడ్గా కొంత అంటే బ్యాడ్ అని అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు అట్లా చేసేది. వాళ్ళ పర్స్పెక్టివ్లో మార్కెట్ యొక్క డిమాండ్ ప్రకారం వాళ్ళు అట్లా చేసేది. దానికి భిన్నంగా నేను చేయాలనే ఉద్దేశంతో ఇదే రవీంద్ర భారతి వేదిక గారు నన్ను చాలామంది కొంత, అంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా కొన్ని రకాలుగా అనుకునేవాళ్ళు. తెలంగాణ సినిమా అంటే ఇది కాదు కదా, ఒరిజినల్ యాస ఇది కాదు కదా, ఎట్ ది సేమ్ టైం మనం అఫ్కోర్స్ మనం మాట్లాడతాం కానీ ఇంత రూడ్గా ఇంత రఫ్గా మాట్లాడతామా, ఇట్లా జరగదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాంటే అట్లా జరుగుతున్న రోజు పేపర్లో చూస్తూను సైబర్ క్రైమ్స్ ఎంత బలంగా జరుగుతున్నాయో, ఇప్పుడిప్పుడే ఈ స్మార్ట్ ఫోను, ఎట్ ది సేమ్ టైము డబ్బు ఈజీ మనకి తొందరగా అట్రాక్ట్ అయ్యి కూడా ఇట్లాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి. జస్ట్ లైక్ ఎందుకంటే మనం పేపర్ చూస్తే రోజుకు ఒక 2 ఇన్సిడెంట్స్. ఇప్పుడు నేను సినిమా తీయక ముందుకు జరిగినాయి, ఈ సినిమా తీస్తుంటే జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది. దీని డైరెక్టర్ మీరేనా? నేను కథ స్క్రిప్ట్ రైటింగ్, కథా స్క్రీన్ డైరెక్షన్ నేను, టోటల్ మీరే. మాటలు నేను పెద్దింటి అశోక్ కుమార్ అని తెలంగాణ కథా రచయిత, అతను మాటలు రాశాడు. పాటలు ఏమైనా ఉన్నాయా? పాటలు మంచి పాటలు వచ్చినాయి. పాటలు కూడా మంచి గుర్తింపు, మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అన్నీ మెసేజ్ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ చేశారు? మార్చిలో రిలీజ్ అయింది సార్. బాగా నడిచిందా? మంచి పేరు వచ్చింది. థియేటర్లో మంచి పేరు వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఓటీటీలో ఇప్పటివరకు ఒక 48 లక్షల మంది చూసారు. మీకు డబ్బు వచ్చింది కదా? సినిమాకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆ ఇన్వెస్ట్మెంట్కి ₹1 ఎక్కువనే వచ్చింది సార్. ఎక్కువ రాలేదు, మంచి వచ్చింది. మంచి సినిమా చేసిన గుర్తింపు వచ్చింది. సో ఇంకా మీరు మంచి ముందరికి వెళ్ళాలని మీరు నిర్ణయించుకున్నారు, మంచి సినిమాలు తీయాలని, సమాజానికి ఉపయోగపడే సినిమాలు. ఇంకా మీరు చెప్పండి, ఇంకా మీ గురించి చెప్పండి. మీకు అదే మంచి సినిమాలు తీయాలి. ఎట్ ది సేమ్ అంటే నా సినిమా ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసిక్గా ఏంటిదంటే మాది గోదరికని, నేను సినిమాలో పనిచేద్దామని ఇక్కడికి వచ్చాను. అట్లా ఇక్కడికి వచ్చి నేను కొన్ని అంటే ముందు నర్సింగ్ ఫీల్డ్లో ఉండేది. నర్సింగ్ పని చేసుకుంటూ సినిమాలలో పరిచయాలు పెంచుకొని విరాట పర్వం, నీది నాది ఒకే కథ, భీమ్లా నాయక్, జార్జి రెడ్డి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలకి రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. అట్లా దానితో పాటు ఇక్కడ రవీంద్ర భారతిలో శనివారం అనే ఒక ప్రోగ్రామ్ జరిగేది, చైల్డ్ జనరేటర్లు. అందులో ఒకానొక దశలో కోఆర్డినేటర్ కూడా వర్క్ చేసేసి చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాను ఇక్కడ. అట్లా నాకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో పనిచేసి అది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది కదా. అది శనివారం మంచి పేరు వచ్చింది. అంటే చాలా వేరే ఇతర దేశాల సినిమాలు కూడా వేశారు. అంటే సండే సినిమాలో, అంటే శనివారం ఏమో షార్ట్ ఫిలిమ్స్ వేశారు. ఎట్ ది సేమ్ టైము సండేనేమో సండే సినిమాలు ప్లే చేస్తుంటాం. కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో మేమందరము. నేను తెలుసా మీకు? అయ్యో సార్, మీరెందుకు తెలియదు? నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళా రత్నాలని యూట్యూబ్ ఛానల్ ఇది. మీరు అంతకంటే ముందు ఇక్కడ ఆఫీసర్ కదా సార్, మీరెందుకు తెలియకుండా? సరే, ఇక అవన్నీ నాకు ఎందుకో ప్యాషన్తో చేస్తున్నాను. మీరు చూస్తున్నాను సార్, మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను, మీ ఇంటర్వ్యూలు చూస్తున్నాను, బాగుంది. నాకు అట్టడుగున ఉండే కళాకారులను పరిచయం చేయాలని, నాకు కళాకారులను, నేను సింగర్ని, నాకు ఇది ప్యాషన్. ఇది మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి సినిమాలు చేస్తూ, మీరు నంది అవార్డు కూడా, నేషనల్ అవార్డులో మంచి సినిమాలు చేస్తూ మన తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తేవాలని, మీరు వన్ ఆఫ్ ద తెలంగాణ కళారత్నాలు. మీకు శుభాకాంక్షలు, అభినందనలు. కళారత్న ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.